Differences between black box testing and white box testing. ఫస్ట్ టెస్టింగ్ అంటే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని వెరిఫై చేయడం, చెక్ చేయడం, ఏదైనా బగ్స్ ఉన్నాయా, ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా వెరిఫై చేయడం. అదేవిధంగా దాని క్వాలిటీని దాన్ని టెస్ట్ చేయడం, దాని సామర్థ్యాన్ని టెస్ట్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. టెస్టింగ్లో మనకు వచ్చేసి బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అండ్ వైట్ బాక్స్ టెస్టింగ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కనుక, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే కనుక వచ్చేసి దీంట్లో మనం ఒక ఇన్పుట్ ఇచ్చామా, దానికి తగ్గట్టు కరెక్ట్ అవుట్పుట్ వచ్చిందా లేదా అని టెస్ట్ చేయడాన్ని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు. అందువల్ల ఈ టెస్టర్స్ కొనే వాళ్ళకు నో నీడ్ టు రిక్వైర్డ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. అందువల్ల ఫస్ట్ లైన్లో వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్, ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి ఎలాంటి ఐడియా అవసరం లేదు, అసలు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. జస్ట్ ఇన్పుట్ ఇచ్చామా, కరెక్ట్ అవుట్పుట్ వచ్చిందా అని టెస్ట్ చేయడాన్ని బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటారు. అదే వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే కనుక వీళ్ళకి కంపల్సరీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ వైట్ బాక్స్ టెస్టింగ్. అందువల్ల ఇక్కడ టెస్టింగ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్. బ్లాక్ బాక్స్లో వచ్చేసి వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్. ఈ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ మోస్ట్లీ పెర్ఫార్మ్డ్ బై టెస్టర్స్. అంటే వీళ్ళు డెవలపర్స్ కాదు, అంటే వీళ్ళకి ఎలాంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేది ఉండదు ఈ టెస్టర్స్కి వచ్చేసి. బట్ వైట్ బాక్స్ టెస్టింగ్ వీళ్ళు ఎవరంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్. వీళ్ళు టెస్ట్ చేస్తారు ఒక అప్లికేషన్ని, ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ని వీళ్ళు టెస్ట్ చేస్తారు. ఎవరు? సాఫ్ట్వేర్ డెవలపర్స్. అది వైట్ బాక్స్ టెస్టింగ్ కిందికి. వీళ్ళకి కంపల్సరీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ క్లోజ్డ్ బాక్స్ టెస్టింగ్. అంటే క్లోజ్డ్ బాక్స్ టెస్టింగ్ అంటే కనుక ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏముంది, దాంట్లో ఏ కోడ్ ఉంది అనేది వీళ్ళకి ఎలాంటి తెలియదు, దాని గురించి లోపల ఇంటర్నల్గా ఏముంది ప్రాసెస్ అనేది తెలియదు. అందువల్ల క్లోజ్డ్ బాక్స్ టెస్టింగ్. బట్ వైట్ బాక్స్ టెస్టింగ్, క్లియర్ బాక్స్ టెస్టింగ్ ఆర్ ఓపెన్ స్లాష్ క్లియర్ బాక్స్ టెస్టింగ్. వీళ్ళకి ఇంటర్నల్గా ఏముంది, ఆ అప్లికేషన్లో ఏ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఏ కోడ్ ఉంది, ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్ అంతా తెలుసు, దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అంతా ఉంటుంది. బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో ఏమవుతుంది, జస్ట్ ఇన్పుట్ వచ్చామా, కరెక్ట్గా అవుట్పుట్ వచ్చిందా అలా అని టెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక లెస్ టైం కన్జ్యూమింగ్. జస్ట్ ఇన్పుట్ ఇచ్చామా, కరెక్ట్ అవుట్పుట్ వచ్చిందా, నో నీడ్ టు రిక్వైర్ మోర్ టైం. బట్ వైట్ బాక్స్ టెస్టింగ్ ఇట్ రిక్వైర్ మోర్ టైం కన్జ్యూమింగ్. ఎందుకంటే కనుక ప్రతి ఒక్క ఎర్రని టెస్ట్ చేస్తుంది, ఎవరి స్టెప్ని టెస్ట్ చేయడం, ఎవరి స్టెప్ని చెక్ చేస్తుంది. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ generally applicable to higher level testing. Example, system testing. System testing is nothing but entire system ni test cheyani system testing antaru. Lower level testing is the white box testing. అంటే లోయర్ లెవెల్ టెస్టింగ్ అంటే కనుక ప్రతి ఒక్క పార్ట్ని, ఈచ్ పార్ట్ని టెస్ట్ చేయడం. ఎగ్జాంపుల్, యూనిట్ టెస్టింగ్ అంటే కనుక ఇండివిజువల్ మాడ్యూల్ టెస్టింగ్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. అంటే లోయర్ లెవెల్ నుంచి టెస్ట్ చేస్తారు. బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో డీబగ్గింగ్ ఈజ్ డిఫికల్ట్. ఎందుకు డిఫికల్ట్ అవుతుందంటే కనుక, ఫస్ట్ డీబగ్గింగ్ అంటే ఏంటి,
డీబగ్గింగ్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయడాన్ని డీబగ్గింగ్ అంటారు. వీళ్ళకి ఎలాంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి ఉండవు. బ్లాక్ టెస్టర్ నార్మల్ వీళ్ళ టెస్టర్స్కి వచ్చేసి ఇక్కడ బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో, అందువల్ల ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయడం డిఫికల్ట్. బట్ వైట్ బాక్స్ టెస్టింగ్లో వచ్చేసి డీబగ్గింగ్ అనేది ఈజీ. డీబగ్గింగ్ ఈజ్ ఈజీ ఎందుకు అంటున్నారంటే, వీళ్ళకి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. వీళ్ళు డెవలప్ చేశారు కాబట్టి వీళ్ళకి తెలుసు. నెక్స్ట్, యూజర్ నాలెడ్జ్ రిక్వైర్మెంట్ ఈజ్ హై. యూజర్ నాలెడ్జ్ రిక్వైర్మెంట్ అనేది హై, ఎక్కువ ఉండాలి. యూజర్ నాలెడ్జ్ రిక్వైర్మెంట్ ఈజ్ లో. ఇక్కడ వైట్ బాక్స్ టెస్టింగ్ కెన్ డిటెక్ట్ మిస్సింగ్ ఫంక్షనాలిటీస్, కెన్ డిటెక్ట్ హిడెన్ ఎర్రర్ ఇన్ కోడ్ లాజిక్. ఇక్కడ ఏమవుతుందంటే మిస్సింగ్ ఫంక్షనాలిటీని డిటెక్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి హిడెన్ ఎర్రర్స్ని కోడ్ ఇన్ లాజిక్ని డిటెక్ట్ చేస్తాం. డస్ నాట్ గ్యారంటీ ఫుల్ కోడ్ కవరేజ్. ఇది ఫుల్ కోడ్ని కవరేజ్ చేయలేదు, కంపల్సరీ గ్యారంటీగా ఫుల్ కోడ్ని ఎన్షూర్స్ మ్యాక్సిమం కోడ్ కవరేజ్. ఇది వైట్ బాక్స్ టెస్టింగ్. నాట్ సూటబుల్ ఫర్ టెస్టింగ్ కాంప్లెక్స్ కోడ్ లాజిక్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఏమవుతుందంటే కనుక ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ టెస్టింగ్ కాంప్లెక్స్ కోడ్ లాజిక్. బట్ ఇక్కడ వచ్చేసి suitable for testing loops, conditions and a complex code also in the white box testing. Thanks for watching. Please subscribe and like my channel.